ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, కార్ గనక వైఫ్ పేరు మీద తీసుకుంటే మరి వచ్చే ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? కొంటుంది దానికంటే తెలంగాణలో మొత్తం బస్ వెహికల్ ఫ్రీ అయితే టోటల్లీ ఫ్రీ. ఆధార్ కార్డు ముందు వేసుకుంటే చాలు, ఎక్కడైనా తిరిగి రావచ్చు. యా, జోక్స్ అపార్ట్ అండి. బేసికల్గా ఏంటంటే కొన్ని స్టేట్స్లో అయితే కంపల్సరీగా ఈ రోడ్ ట్యాక్స్ కట్టాలి కదా, దాని మీద డిస్కౌంట్ ఉందండి. తెలంగాణ లేదు, బట్ వేరే స్టేట్స్ లైక్ కర్ణాటకలో ఉందనుకోండి 10% డిస్కౌంట్ అనమాట రోడ్ ట్యాక్స్ మీద. అంటే దట్ ఈస్ వ్యారీ బిట్వీన్ 2 to 10% వరకు ఉంది. అది స్టేట్ టు స్టేట్ డిఫరెంట్గా ఉంది. కొన్ని స్టేట్స్ అయితే అప్ టు 20% కూడా ఇచ్చేసింది. అందుకని మీరు ఏదైనా పెద్ద కార్ కొన్నారనుకోండి, లైక్ 30 to 40 lakhs ఉన్న కార్ తీసుకున్నారనుకోండి, 20,000 నుంచి 50,000 దాకా రోడ్ ట్యాక్స్ మిగిలే ఛాన్స్ ఉంది. కాబట్టి జెంట్స్ కొంటే ఎలాంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి ఎట్లాగో, అంటే లేడీస్ పేరు మీద కొన్నారనుకోండి, ఆ స్టేట్ని బట్టేసేసి మనకి ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% దాకా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదొకటి. రెండోది, అండ్ బ్యాంక్ లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే మనకి బ్యాంక్ వడ్డీ కనుక సీనియర్ సిటిజన్స్కి 25 బేసిస్ నుంచి 50 బేసిస్ ఎక్స్ట్రా ఎలా ఇస్తారో, అలాగే లేడీస్కి ఇచ్చేటప్పుడు డిస్కౌంట్ ఇస్తారు కొన్ని బ్యాంక్స్ వాళ్ళు. లేదంటే లేడీస్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది అనమాట. కొన్ని లోన్స్ని లేడీస్ ఎంపవర్మెంట్ కోసం ఇవ్వాలన్నట్టు ఉంటుందంట, ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా. వాళ్ళు ఏంటంటే ఆ ప్రయారిటీ లోన్స్ కింద లేడీస్కి ఇస్తారు. కాబట్టి మనకి ఐ డిస్కౌంట్ లోన్స్ అనమాట. జెంట్స్తో పోల్చుకుంటే అది బెటర్, అలా తీసుకోవచ్చు. అలా మనం ఎంక్వైరీ చేసేసి ఏదైనా ఉమెన్స్కి డిస్కౌంట్లు ఇస్తున్నారా లోన్స్ అని చెప్పి అక్కడ తీసుకోవచ్చు లోన్స్. మూడోది, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం క్లైమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80C కొన్ని సెక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఏంటంటే అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనం డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. దాన్ని అయితే లీగల్గా వాడుకోవచ్చు ఇండియాలో ఎవరైనా సరే, అదొకటి. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉమెన్ డ్రైవర్స్కి ఒక 5 to 10% డిస్కౌంట్ ఇస్తారు ప్రీమియమ్స్లో. ఎందుకంటే మోర్టాలిటీ రేటు జెంట్స్తో పోల్చుకుంటే ఉమెన్కి తక్కువ ఉంటుంది. అందుకని ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా తక్కువలో ఉంటాయి. అది కూడా చూసుకోవచ్చు. అంటే కాబట్టి ఎవరైనా ఒక కారు కొనాలి అని థాట్ వచ్చినప్పుడు, అండ్ అది కనుక హై ఎండ్ కార్ కనుక, చిన్న చిన్న కార్లు అయితే పెద్ద తేడా ఏం రాదు కానీ, బట్ హై ఎండ్ కార్లు తీసుకోవాలనుకున్నప్పుడు బెస్ట్ ఏంటంటే ఉమెన్ ముందు పెట్టుకొని తీసుకోవడం బెటర్. తద్వారా ఏంటంటే నీకు ఇన్సూరెన్స్ ప్రీమియం చీపర్గా వస్తాయి, బ్యాంక్ లోన్స్ చీపర్గా వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్తో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఉన్న స్టేట్స్ని బట్టేసేసి మన రోడ్ ట్యాక్స్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇవాళ రేపట్లో అందరు కూడా మెజారిటీ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా గవర్నమెంట్స్ అసెట్ రిజిస్ట్రేషన్ ఉమెన్ పేరు మీద చేశారనుకోండి, డిస్కౌంట్లు ఇస్తున్నారు, స్ట్రైట్ అవే ఇచ్చేస్తున్నారు అనమాట. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని చోట్ల నడుస్తుంది. అండ్ ఈవెన్ కార్లో కూడా వస్తుంది. వై కార్ ఎనీ అసెట్ మీరు కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు అప్పుడు ఖచ్చితంగా తగ్గిద్ది. అంటే కారే కాకుండా సార్, లైక్ మీరు అన్నారు ఇంకా చాలా అసెట్స్ అని, అంటే ఇంకా వేటిపైన వైఫ్ పేరు హౌస్ కొన్నారు, హౌస్ కొన్నా సరే ఈ అప్లికేబుల్ హౌస్ రిజిస్ట్రేషన్ అయితే క్లియర్గా ఉంది వాళ్ళ పేరు మీద చేసుకుంటే కనుక. అంటే ఇవాళ ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఉమెన్ పార్టిసిపేషన్ని. అందుకని స్లో అండ్ స్టడీగా చాలా వరకు అసెట్స్ అన్నీ కూడా ఉమెన్ పేరు మీదకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిద్ది, ప్లస్ మనం ఏదైనా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు 1%. అట్లా అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద చేయటం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ చాలా చోట్ల ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే చాలా స్కీమ్స్ కూడా, రేషన్ కార్డ్స్ కూడా ఉమెన్ పేరు మీద ఇస్తున్నారు. ఫ్యామిలీ హెడ్ లాగా అంటెన్ చేస్తున్నారు అనమాట, అమ్మ ఒడి అని చెప్పేసి చాలా ఉన్నాయి అట్లా. ఇప్పుడు కార్ కొనడానికి వెళ్ళినప్పుడు చాలా ప్రాసెస్ చెప్తా ఉంటారు కదా అక్కడ ఉన్నటువంటి పర్సన్స్. ఈ విషయం కూడా వాళ్ళు చెప్తారా, మీ వైఫ్ పేరు మీద తీసుకోండి మీకు ఇలాంటి అది సెంటిమెంటల్ గా బేసికల్ ఉమెన్ పేరు మీద తీసుకో అని చెప్పరు కానీ, ఆ జెంట్స్ కి అవేర్నెస్ అనుకుంటే ఆ యాంగిల్ థింక్ చేసినప్పుడు మనకి ఐడియా వస్తుంది, మనకి ఏదైనా తగ్గచ్చు కదా అని. నేను స్కూటర్ కోసం వెళ్ళినప్పుడు, లేకపోతే 2 lakh లో ఎండ్ కార్కి వెళ్ళినప్పుడు అంత పెద్ద డిస్కౌంట్ రాకపోవచ్చేమో కానీ, నేను ఒక 40 lakh హై ఎండ్ కార్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మీరున్న స్టేట్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉన్నాను, నాకు రోడ్ ట్యాక్స్ స్ట్రైట్గా 10% తగ్గుతుంది కదా, రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది, ప్లస్ లోన్ స్ట్రైట్ అవే 0.5 బేసిస్ తగ్గుతుంది కదా, అది తగ్గుతుంది, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు కదా. అందుకని ఆ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాలి, మరి తెలుసుకొని మనం చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫ్యామిలీ ఫైనాన్షియల్ లిటరసీని బట్టి ఉంటుంది అది. బట్ షోరూములు ఎలాంటివన్నీ ఇస్తారంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేటర్ మనం ఏమన్నా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా సార్? స్టార్టింగ్ ఇప్పుడు మనం అతని పేరు మీద తీసుకొని తర్వాత వైఫ్ పేరు మీద ఓనర్షిప్ మారినప్పుడు ఆటోమేటిక్గా అన్ని మారిపోతాయి కదా. ఒక అసెట్ డిస్పోజ్ చేశారనుకోండి, ఓనర్షిప్ మారిపోతుంది కదా, అన్ని మారిపోతాయి. అందుకని మీకు ఆ బెనిఫిట్స్ రావాలంటే
ఉమెన్ పేరు మీద ఉన్నంత వరకే వస్తుంది. ఆ ఫ్యామిలీలో ఉమెన్ ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద ఉంచుకోవడం బెటర్ అన్నమాట. ఎస్. సో ఫైనల్గా ఒకసారి అంటే ఆ. వైఫ్ పేరు మీద కనుక తీసుకుంటే ఆ. వచ్చే బెనిఫిట్స్ చెప్పారు కదా, ఒక్కసారి మళ్ళీ. యా, ఒకటి రోడ్ ట్యాక్స్ డిపెండ్ అపాన్ ద మీ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారం మీకు ఒక 5 to 20% దాకా తగ్గే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ కర్ణాటకలో అయితే 10% దాకా తగ్గించారు వాళ్ళు. Yes. తెలంగాణలో అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద 100% ఉంది, కానీ అట్లా గర్ల్స్కి బాయ్స్ సపరేట్గా అయితే లేదు. అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్లో అయితే చాలా వరకు పథకాలు కూడా గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ఉమెన్ పేరు మీద Women's పేరు ఇస్తున్నారు మీద, బై yes. డిఫాల్ట్. రెండు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొన్ని సెక్షన్ ప్రకారం ఉమెన్ వాళ్ళ ప్రిన్సిపల్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. రెండోది బ్యాంకులో మనం లోన్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేయండి, లేడీస్ పేరు మీద తీసుకుంటే ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా అని. కొన్ని బ్రాంచెస్ అలౌ చేస్తాయి బై డిఫాల్ట్. ఓకే, వాళ్ళ పేరు మీద తీసుకోవటం వల్ల ఆ బెనిఫిట్స్ ఉందన్నమాట. అట్లా మన రోడ్ ట్యాక్స్ ప్లస్ ఇది ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా Yes. మీకు తక్కువలో ఇస్తారు. ఒక 10% ప్రీమియం తగ్గిద్ది అనమాట టర్మ్ ఇన్సూరెన్స్లో. Yes. ఎందుకంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే ఉమెన్ డ్రైవర్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే రేషియో చాలా తగ్గిందనమాట. అందుకని వాళ్ళు ఆ రిబేట్ ఇస్తున్నారు. అట్లా ఇన్సూరెన్స్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్లు, బ్యాంకర్ల దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి, ఈ 4 డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి మీకు ఏదైనా హై ఎండ్ వెహికల్స్ కొనేటప్పుడు బెటర్ టు గో ఫర్ ఫ్యామిలీ లేడీస్ పేరు మీద వెళ్ళటం బెటర్ అనమాట, అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఏదేమైనా హస్బెండ్ పేరు మీద కంటే వైఫ్ పేరు మీద పెట్టి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా డిఫరెన్షియేషన్ డెఫినెట్గా గుండెమ్మ కథలో చెప్పారు, లేచింది మహిళల్లో దగ్గర వెళ్ళింది పురుష ప్రపంచం అని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ వాళ్ళ డామినేషన్ అండి. అంటే ఈ మధ్య ఈవెన్ అన్ని అంటే పొలిటికల్ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా, హెవీగా Yes. ఉన్నాయి. అంటే పార్లమెంట్లో ఎంపీసీ కూడా హెవీగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఉమెన్స్ కోటా ఉమెన్స్కి ఇవ్వాల్సిందే. అట్లా అన్ని చోట్ల ఎంకరేజ్మెంట్ ఉంది. బేసిక్గా ఫినాన్షియల్లో డెడికేటెడ్ సెల్సే ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఉంటుంది, వాళ్ళ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడం వాళ్ళ ఉద్దేశం అనమాట. మనం ఆ సెల్ కనుక వెళ్తే డెఫినెట్గా వాళ్ళే నేను చెప్తారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఏదైనా సరే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగారు అనుకోండి, ఏదైనా అడ్వాంటేజ్ ఉందా అని అడగండి. అడ్వాంటేజ్ ఉందంటే మనం దాన్ని వాడుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే స్ట్రైట్ అవే తగ్గుతుంది కదా అమౌంట్ మనకి. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు కదా, ఎవరు జాయిన్ అవ్వచ్చు, మరి ఏం చెప్పబోతున్నారు ఆ క్లాసెస్ లో? యా, దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. ఎవరైనా స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకుందాం అనుకున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, రిస్క్ తక్కువ ఉండి అండ్ కంఫర్ట్గా ఎంట్రీ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇందులో ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఉండదు మీకు, అందుకని కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు మీ గోల్స్ ఏదైనా కావాలి, ఫైనాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా సేవింగ్స్ కావచ్చు, ఏదైనా గోల్ ఓరియంటెడ్ నీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఇలాంటి ఫోకస్ మీకు యూజ్ అవుతాయి. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, సుందర్ రామరెడ్డి గారు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మరి మనీ ఉంది మా దగ్గర, మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము అని ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, మాకు ఇందులో పెట్టాలా, ఇందులో పెట్టాలా, దేంట్లో పెట్టాలో తెలియట్లేదు మాకు మనీ బడ్జెట్ అనేసి అన్ని డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 days క్లాసెస్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.